సో చెప్పండి అసలు ఆల్మోస్ట్ ఆల్ మీరు ప్రీవియస్గా కూడా ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది అండ్ స్టిల్ అది సార్ట్ అవుట్ అవ్వలేదు. అక్కడ మీరు ఎవరైనా అప్రోచ్ అయ్యారా? ఆన్సర్స్ ఏమైనా వచ్చాయా? ధర్నా చౌక్లో మా మేజర్ సమస్య వచ్చింది మహిళా సమంత రిజర్వేషన్ అండి. అది ఆ సమంత రిజర్వేషన్కి సంబంధించి సమస్య పరిష్కరించడం ఏదో ఒకటో రోజో రెండో రోజో వారంలో కాదండి. దీనికి సంబంధించి 2/12/2022లో గ్యాట్ డిపార్ట్మెంట్ నుండి మెమో నెంబర్ 7593 టీఎస్పీఎస్సీకి ఇవ్వడం జరిగింది. దాంట్లో 33% పాటించండి అని చెప్పినా ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ నుండి ఆ మెమో ఎందుకు పాటిస్తలేరు అనే వివరణ రాలేదండి. ఆ మెమో పాటిస్తూ మాకు ఒక డీవీలో 1:2 కానీ 1:2.5 లేకపోతే 1:3లో పిలిచి మా డీవీ కంప్లీట్ చేసేసి మాకు అపాయింట్మెంట్స్ లోక్సభ ఎలక్షన్స్ ముందు ఇవ్వాలని కోరుకుంటున్నామండి. ఓకే, సో ఎంతమంది ఉంటారన్న మీరు ఓవరాల్గా? మాకు పోస్టులోనే 1540 అండి. మేము యావరేజ్గా మా గ్రూపే ఉంది 1200 మంది గ్రూప్ ఉందండి. అందరం టచ్లో ఉన్నామండి. ఓకే, అయితే ఆల్మోస్ట్ ఆల్ మీరు 1200 మెంబర్స్ ఉంటారు అని అంటారు. సో ప్రీవియస్గా ఇప్పుడు రిజల్ట్ వచ్చి ఎన్ని డేస్ అవుతుంది మీకు? సెప్టెంబర్ 20వ తారీఖు రిజల్ట్ వచ్చిందండి. దీనికన్నా ముందు ఏడబ్ల్యూ గురించి వివరించాలంటే సెప్టెంబర్ 3, 2022కి నోటిఫికేషన్ వచ్చింది. జనవరి 21, 22కి మొదటిసారి ఎగ్జామ్ జరిగింది. మార్చ్లో లీక్ అయింది. మేలో రెండోసారి జరిగింది. ఆగస్టు 7కి ఫైనల్కి వచ్చింది. సెప్టెంబర్ 20కి జిఆర్ఎల్ వచ్చిందండి. ఇది మా గాథ. ఇప్పుడు 5 నెలలు అయిపోయి జిఆర్ఎల్ వచ్చిన తర్వాత కూడా మేము అందరం 1:1 ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా జాబ్లు వచ్చేవాళ్ళు. మాకు డీవీ జరగడం లేదు, అపాయింట్మెంట్స్ రావడం లేదు. సో ప్రజెంట్ ఇప్పుడు మీరు బల్మూర్ వెంకట్కి అయితే మీరు ఇచ్చారు కదా మీ రిక్వెస్ట్ అనేది, సో అతను ఏమని రిప్లై ఇచ్చారు? మీకు ఎలాంటి రెస్పాండ్ వచ్చింది? బల్మూర్ అన్న గారు ఎమ్మెల్సీ గారు మాకు ఫస్ట్ నుండి చాలా పాజిటివ్గా టచ్ ఉండే అండి. మాకు ఒక మోడ్ ఆఫ్ మీడియంగా ఉండే. అన్న ఒక పొలిటీషియన్ కన్నా ఒక లీడర్ అనే మా అందరికీ భావం ఉంది. అన్న ఫస్ట్ నుండి చెప్పింది జరిగాయి. ఒకటో రోజు రెండో అటు జరిగాయి, కానీ ఇప్పుడు కూడా జరుగుతాయన్న నమ్మకం ఉంది. బల్మూర్ అన్న చెప్పారు దీని గురించి వివరణిస్తాము, మాట్లాడతాం పై అధికారులతో, మీకు జియో కావాలో 7593తోనో లేకపోతే కౌంటర్ ఫైల్ చేయడము దాన్ని చూస్తామని చెప్పారండి.